నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. శనగకు వరుణుడి దెబ్బ, ఏకధాటిగా వర్షాలతో కలుపు సమస్య తీవ్రం. సాగులో జాప్యంతో దిగుబడులపై ప్రభావం. 3 వారాల క్రితం సాగు చేసిన శనగ పైరు. ప్రకాశం జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలు శనగ రైతుకు కంటిమీద కునుకు లేకుండా చేశాయి. బంగాళాఖాతంలో అల్పపీడనంతో జిల్లాలో ఆకాశం మేఘావృతమైంది. వర్షం ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం పంట 2 దశల్లో ఉంది. వర్షం కురిస్తే 5-6 రోజుల క్రితం విత్తిన శనగ మొలకలు దెబ్బతింటాయని సాగుదారులు భయపడుతున్నారు. 3 వారాల క్రితం సాగు చేసిన పైరులో కలుపు సమస్య ఎక్కువై ఎకరాకు అదనంగా 10,000కు పైగా ఖర్చు చేయాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. వర్షాల కారణంగా విత్తనాలు విత్తడంలో జాప్యం చోటు చేసుకుంటోంది. దీనివల్ల పంట దిగుబడులు తగ్గే దుస్థితి ఏర్పడింది. జిల్లాలో పర్చూరు, అద్దంకి నియోజకవర్గాల్లో శనగ పంట ఎక్కువగా సాగు చేస్తారు. గతేడాది తెగుళ్లు విజృంభించి పంట దిగుబడులు తగ్గడం, మార్కెట్లో గిట్టుబాటు ధర లేకపోవడం, మిగ్జాం తుపానుకు వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. పొగాకు సాగు ఆశాజనకంగా ఉండటంతో ఈ ఏడాది ఎక్కువగా ఆ పంట వైపు సాగుదారులు మొగ్గు చూపారు. రబీలో సాధారణంగా నవంబరు 15 నుంచి శనగ సాగు ప్రారంభిస్తారు. విత్తనాలు నాటే ప్రక్రియను నవంబరు 25 నాటికి పూర్తి చేస్తారు. ఎకరాకు 60 నుంచి 70 కేజీల విత్తనాలు నాటుతారు. విత్తనాలు నాటడానికి 10,000 వరకు ఖర్చు చేశారు. సాగు నెమ్మదిగా సాగుతోంది. ఈ ఏడాది రబీలో శనగ పంట సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గేలా కనిపిస్తుంది. 3 విధాల నష్టం. ఇలా తుపాను, అల్పపీడనాల ప్రభావంతో కురుస్తున్న వర్షాల వల్ల రైతులు 3 విధాలుగా నష్టపోతున్నారు. ఇప్పటికే విత్తనాలు విత్తి 2-3 వారాల వయస్సు ఉన్న పైరు పొలంలో వర్షం వల్ల కలుపు సమస్య వస్తోంది. కలుపు నివారణకు అదనంగా 10,000 ఖర్చు చేయాల్సి వస్తోంది. ఓ రకంగా ఇది రైతులపై భారమే అవుతుంది. 5-6 రోజుల క్రితం విత్తనాలు నాటిన పొలాల్లో మొలకలు వచ్చే దశలో వర్షాలు పడుతున్నాయి. అధిక వర్షాల వల్ల ఆరంభంలోనే మొలకలు దెబ్బతినే పరిస్థితి ఏర్పడిందని సాగుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాయితీ విత్తనాలు కొనేవారేరి? వ్యవసాయ శాఖ రాయితీపై పంపిణీ చేస్తున్న శనగ విత్తనాలను రైతులు కొనుగోలు చేయడం లేదు. కొనుగోలు చేసేవారు లేక క్వింటాళ్ల కొద్దీ విత్తనాలు వ్యవసాయ శాఖ కార్యాలయాల్లో ఉండిపోయాయి. బహిరంగ మార్కెట్లో కన్నా వ్యవసాయ శాఖ సరఫరా చేస్తున్న శనగ విత్తనాల ధర ఎక్కువగా ఉండటం వల్లే సాగుదారులు తీసుకోవడం లేదు. మార్కెట్లో క్వింటా విత్తనాలు 8,200 రూపాయలు ధరకు లభిస్తున్నాయి. రాయితీపై వ్యవసాయ శాఖ విత్తనాలను 9,000కు విక్రయిస్తోంది. దీంతో రైతులు బయట మార్కెట్లోనే విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. రాయితీ విత్తనాలు కొనేవారు లేక వ్యవసాయాధికారులు తలలు పట్టుకున్నారు. మొలకలు పూర్తిగా దెబ్బతింటే మరలా విత్తనాలు కొనుగోలు చేసి నాటాల్సి ఉంటుంది. మొదట నాటడానికి ఎకరాకు పెట్టిన 10,000 పెట్టుబడి నష్టపోతారు. మరలా మరో 10,000 ఖర్చు చేసి విత్తనాలు నాటాల్సి ఉంది. వర్షాలు పెరిగితే మరింత కష్టం. వర్షాల కారణంగా కొత్తగా విత్తనాలు నాటడం లేదు. ఇప్పటికే సాగులో జాప్యమైంది. ఆలస్యంగా శనగ విత్తనాలు నాటటం వల్ల ఎకరాకు 2 నుంచి 4 క్వింటాళ్ల దిగుబడి తగ్గే ప్రమాదముంది. పైరు మాడిపోవటం, కుంకుమ తెగులు విజృంభించి నివారణకు అదనంగా 10,000కు పైగా ఖర్చు చేయాల్సి వస్తుంది. దిగుబడి తగ్గడం వల్ల ఎకరాకు 11,000 నుంచి 20,000 వరకు నష్టపోతున్నారు. ఇక నుంచి వర్షం పడే కొద్దీ శనగ పంటకు నష్టం వాటిల్లుతుందని భయపడుతున్నారు. గుబులు రేపుతున్న మబ్బులు. కృష్ణా పశ్చిమ డెల్టాను వర్షం ముప్పు వెంటాడుతూనే ఉంది. ఒకదాని తరువాత ఒకటిగా బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనాలు, వాతావరణ శాఖ చేస్తున్న హెచ్చరికలు రైతులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. అసలే ధర లేదు. ఏమాత్రం నాణ్యత తగ్గినా కొనే నాతుడు ఉండడేమోనని రైతులు వాపోతున్నారు. అల్పపీడనం ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా ఆదివారం ఆకాశం మేఘావృతమైంది. రానున్న 4 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో వరి కోతలు, నూర్పిడులు వేగంగా పూర్తి చేయాలన్న ఆతృతలో అన్నదాతలు ఉన్నారు. గత 2 రోజుల్లో వేల ఎకరాల్లో వరి కోతలు కోశారు. ఇప్పటివరకు వేమూరు, రేపల్లె నియోజకవర్గాల్లోనే వరి కోతలు, నూర్పిడులు జరిగాయి. ప్రస్తుతం బాపట్ల నియోజకవర్గంలో ప్రారంభమయ్యాయి.
ఇదిలా ఉంటే మార్కెట్లో ధాన్యం ధరలు తక్కువగా ఉన్నాయి. ధాన్యంలో తేమ శాతం ఎక్కువగా ఉందని 75 కేజీల బస్తాకు వ్యాపారులు 1,400 రూపాయల నుంచి 1,450 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రెండో పంట సాగు చేసిన తర్వాత నూర్పిడి చేద్దామని, అప్పటికి ధాన్యం ధర పెరుగుతుందని ఆశలు పెట్టుకున్నారు. వర్షం ముప్పుతో వరి కోతలు కోసిన సాగుదారులు ఆందోళన చెందుతున్నారు. యంత్రాలతో ఒకేసారి కోత, నూర్పిడి చేసిన వారు ధాన్యాన్ని త్వరగా కల్లాల్లో నుంచి బయటకు తరలించాలని ఆదుర్దాగా ఉన్నారు. ఇటీవల బంగాళాఖాతంలో తుపాను వల్ల 8 రోజులు వర్షపు జల్లులు కురిశాయి. నూర్చిన ధాన్యంలో తేమ శాతం పెరిగి రైతులు తక్కువ ధరకు ధాన్యాన్ని విక్రయించి నష్టపోయారు. నూర్పిడి చేసిన ధాన్యం ఆరి తేమ శాతం 17 లోపు ఉండాలంటే 5-6 రోజుల వరకు వర్షాలు కురవకూడదు. ఎండ కాయాలి. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవు. జిల్లాలో శనగ పంట సాగు విస్తీర్ణం 29,820 ఎకరాలు. ఇప్పటివరకు సాగైన విస్తీర్ణం 6,200 ఎకరాలు మాత్రమే. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.